నా పేరు కోగొట్ల నరసింహారావు. నాది గుంటూరు డిస్టిక్లో ఉన్నాను. ఇప్పుడు బ్రతుకుతున్నా. కొన్నాళ్ళు వెనకటి కాలంలో పెద్దోళ్ళు ఎన్నో ఊర్లు తిరిగారంట. ఎందుకు? అమ్మాయిల కాడ పనుకోవటానికి. చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేవాళ్ళంట. సామెత ఒకటి ఉంది. పెద్దోళ్ళు ఊరల్లో పోయి అమ్మాయిలను కలిసి వచ్చేవాళ్ళంట, ఏదో కావాల్సిన వాళ్ళని. అప్పుడు చెప్పులు అరిగిపోయాయంట. ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయేవాళ్ళంట. అప్పట్లో ఇంకొకటి కూడా ఉంది. గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ బాగాలు తెంగిందని సామెతలు. గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ బాగాలు తెంగిందని. ఎందుకని? ఓళ్ళు కొంచెం డబ్బులు లేనివాడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టి కట్నం పెట్టి కొనుక్కోలేక, ఓళ్ళు అంటే డబ్బు కట్నం తక్కువ అని గుడ్డి వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు కనపడదు కదా, తౌలాడుకుంటే పగలు ఉంటుంది. అందుకని గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ పగలు తెంగిందని సామెత వచ్చినప్పుడు. ఇప్పుడు చదువు ఉన్నోడికే పెళ్ళి. డబ్బు ఎంత ఉంది, చదువు ఎంత ఉంది. చదువు లేనివాడికి, చదువు లేకపోతే వాడికి పిల్ల లేదు, పెళ్ళి లేదు, వాడు వేస్ట్ కాడు ఈ లోకంలో. మంచిగా పుట్టినా సరే తిక్కల వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతుంది చదువు ఉంటే. కుంటోడికి పెళ్ళి అవుతుంది చదువు ఉంటే. వాడు ఏం చేస్తాడు? కుంటోడు బడి మీద తిరగటమేగా, అంత ఏమి చేసుకోవటమేగా. ఎందుకని? వాడి చదువు ఉండవల్ల. చదువులే ఎంత మంచివాడైనా ఎంత కుర్రోడైనా చదువు లేనివాడి వల్ల వాడికి ఏముంది? ఎంత చదివాడు అనుకుని. ఈనాటి చరిత్ర ఇది. ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అప్పుడు ముసలి సత్య ముసలి వాళ్ళకి కూడా 16-17 అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళు. ఆనాటి సాంప్రదాయం. వాడు ముసలివాడు అయితే కుటుంబమైన అప్పటి నుంచి ఆ మనమోపికనే ఉండిపోయేది. అలా ఉండకూడదు. ఏమీ ఎరగంది, ఏమి ఆశ్రయించింది, అలా ఒట్టిగా పుట్టి ఒట్టిగా ఉండకూడదని చెప్పి 1930లో తెలంగాణలో ఉన్నప్పుడు మునమోపల ముత్తైదులు చేసే ఒకటి శాసనం తయారయ్యి యాక్షన్లోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి వచ్చింది. ఇప్పుడేంది? అప్పుడు ఎరగటి రోజుల్లో ఒక మగవాడు ఉన్నాడంటే ముగ్గురునైనా నలుగురినైనా. ఇప్పుడు రాజుల కాలం నుంచి కూడా ముగ్గురిని పెళ్లి చేసుకుంటూ వచ్చిండ్రు. కృష్ణుడు ఉన్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిండ్రు. ఆ మగవాళ్ళకి అవకాశం కానీ ఆడవాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు ఒంటరిగా నిలబడి భర్త కోసం ఎంతమందితో పోయినా కానీ సుమత ఉంది. మొగుడిని తట్లో పెట్టుకొని వేసకాడికి తెచ్చకపోయింది. మరి పతివర్త. మరి మొగుడిని ఇంకొకరి పక్కలో వాడబెట్టినప్పుడు ఆమె పతివర్త కాకుండా ఎటపోయింది? మొగుడు కోరిక తీర్చాలా, అంతే. మొగుడు ఆశయాలను తీర్చాలా, అప్పుడు ఆ పతివర్త. అప్పుడు ఆ సూర్యుడిని ఆగమంటే సృష్టిని ఆపింది. అలాంటి దేవతలు పుట్టిన దేశం మంది. ఇవాళ ఒక్కొక్క ఆడగొత్తురు ముగ్గురిని చేసుకుంటుంది. ముగ్గురు మగవాళ్ళని చేసుకొని వాడు చదువు రానివాడనో మెంట్లోడనో పనికిరాడోడనో పారదగ్గర ఒకరిని పోతుంది. ఇప్పుడు మళ్ళీ మా మేనిస్ట్ బూరోలు పెట్టారు. ఇప్పుడు నాకు మొగుడు కావాలా, నాకు సుఖం కావాలా, నాకు విడాకులు తీసుకున్నాను, నాకు కుదరక నన్ను ఉద్ధరించేవాడు కావాలని డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇవాడు ఏం చేయాలా? ఆ చదువులేని పిల్లలు ఏం చేయాలా? ఇప్పుడు ఏముంది, ఏం చేయాలా? ఇదా ఇవాళ నడుస్తున్న లోకం. దీన్ని ఎవరు కాంటారు? ఇవాళ మళ్ళీ మధ్యలో కొన్నాళ్ళు వరకట్నం వచ్చింది. వరకట్నం అని పిల్లల్ని డబ్బులు ఇచ్చి మొగులు కంటకట్టి కాలం వచ్చింది. అది పోయింది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళని కొనుక్కునే కాలం వచ్చింది. ఎవడైనా డబ్బు బయట కొనుక్కుంటే అంత మంచి పిల్ల వస్తుంది. ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి, మా ఫ్యాన్లు రాయండి అని ఇప్పుడు శ్రీకాకుళం మీద నగబడ్డారు అందరూ. ఇప్పుడు అది జరుగుతుంది. కులమతం పోయింది, వ్యవస్థ పోయింది. ఇక మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓసీలని మళ్ళీ బీసీలకి అన్నీ అంటున్నారు. ఇది ఒకటి తగలబెట్టిర్రు. మతాలు బాగొట్టిర్రు, కులాలు పోయినా కానీ ఇవాళ ఎస్టీ ఓసీని చేస్తున్నారు. ఇది తిండి లేకపోయినా కానీ ఓసీని చేస్తున్నాడు. ఎవరిది ఇదంతా? ఈ పన్నాగం అంతా రాజకీయ నాయకులది. వాళ్ళ ఎత్తుగల కోసం, వాళ్ళ పదవుల కోసం ఇలా చేసి ప్రజలను వాడుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని? మతాలను ఎడగొట్టి కుల